కళ్యాణ్ జ్యోత్స్న భద్రాచలం భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న పోకలవారి వీధిలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని చెల్లా కామేశ్వరరావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో వ్యక్తి ఉపేందర్ ను బయటకు తీసుకురావాలంటూ ఆయన కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం ఉండటంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐటీసీ రెస్క్యూ టీం సహాయక చర్యలో పాల్గొన్నాయి. ఘటనా స్థలంలో 14 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ను కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకు లైవ్ లో రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏదైతే భవనం కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. దాదాపు 14 గంటలుగా సహాయక సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి బిల్డింగ్ కింద పడిన వారిలో ఒకరిని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసుకు ఆసుపత్రి తరలించే లోపల గాయపడినటువంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి ఉపేంద్ర కూడా దాని కిందే ఉన్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ జితేష్ పాటిల్ కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అయితే చేస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు, అలాగే ఐటీసీ రెస్క్యూ టీం కావచ్చు, స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడే రెస్క్యూ టీం తో పాటుగా డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ కింద ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రానప్పటికీ కూడా ప్రస్తుతానికి 2 మృతి చెందినట్టుగా అయితే మనకి ప్రాథమికంగా తెలియజేస్తున్నారు. మరికొంతమంది కూడా బిల్డింగ్ వర్క్ కింద ఉండొచ్చు, అక్కడే పనికొచ్చిన వాళ్ళు అంటూ కూడా సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో బిల్డింగ్ అన్ని తొలగించాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. 6 అంతస్తుల మేడ కాబట్టి దాన్ని దాదాపు 9 పిల్లర్స్ అన్ని ఉంటాయి అని చెప్తున్నారు. ఈ పిల్లర్స్ అన్ని కూడా తొలగించాలంటే, ఆ స్లాబ్స్ అన్ని తొలగించాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ ద్వారా ఎక్కడైనా డెడ్ బాడీస్ ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో బిల్డింగ్స్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా అన్ని ఉండటం, 400 గజాల్లోనే ఈ బిల్డింగ్ ఉండటం, దాంతో పాటుగా ఇది 20 సంవత్సరాల పూర్వం కట్టినటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ మీదే 5 అంతస్తుల ఫ్లోర్స్ వేయటం జరిగింది, స్లాబ్స్ అన్ని వేయటం జరిగింది. ప్రస్తుతం దాంట్లో కొంత ఇంటీరియర్ వర్క్ చేస్తున్న సమయంలో నిన్న సాయంత్రం సమయంలో ఈ బిల్డింగ్ కూలినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేవని కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ బిల్డింగ్ కు పర్మిషన్ లేవని దాదాపు 128 మంది వరకు కూడా ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. పంచాయతీ అధికారి, అలాగే లోకల్ ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, ఐటీసీ ప్రాజెక్ట్ అధికారి కావచ్చు, దీనికి చాలా మందికి కూడా ఫిర్యాదులు చేసినా కూడా వీళ్ళెవరూ పట్టించుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ అధికారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అధికారులు కూడా ఈ బిల్డింగ్ ను పడే చేయాలని ఇంతకు ముందే వాళ్ళంతా కూడా ఆదేశాలు జారీ చేసినా కూడా లోకల్ గా ఉన్న గ్రామ పంచాయతీ ఈఓ ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఈ సపోర్ట్ దొరికింది. దీనివల్ల రాజకీయ ప్రలోభంతో శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి 400 గజాల్లో ఉన్నటువంటి పాత బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ చేసినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిన్న వర్క్ వచ్చిన వాళ్ళు 6-7 ఉన్నారు. వాళ్ళలో దానిపై మరో అంతస్తు వేయాలనుకున్నారా, ఇంటీరియర్ చేయించడానికా, లేదంటే అందులో ఎవరైనా ఉంటున్నారా, అంటే వర్క్ చేస్తున్నటువంటి టైంలో పడిపోయినటువంటిదా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే అందులో రెంట్కుంటున్నారా, లేకపోతే నివాసం వాళ్లే ఉంటున్నారా? 6 అంతస్తులు అని అంటే గతంలో పాత భవనం తీసుకొని మళ్ళీ వీళ్ళు రెనోవేట్ చేసుకుంటున్నారా ఏంటి? అది పాత బిల్డింగ్ 400 గజాల్లో ఉంది. సింగిల్ బెడ్రూమ్ లాగా ఉండేది. ఆ 400 గజాల్లో కన్స్ట్రక్షన్ పెంచేందుకు ఒక అతను శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి భద్రాచలకు సంబంధించి ఒక ట్రస్ట్ నడిపే వ్యక్తి బిల్డింగ్ కొనుగోలు చేసి దాని మీద 5 ఫ్లోర్లు వేయటం జరిగింది. ప్రస్తుతం 6వ ఫ్లోర్ కూడా వర్క్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి 6 అంతస్తులు వేయడానికి పర్మిషన్ లేదు. ఇది 20 సంవత్సరాల పైబడిన బిల్డింగ్ అని చెప్పి చాలా మంది ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా ఆ శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి తనకున్నటువంటి పలుకుబడితో ఆ పాత బిల్డింగ్ మీదే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. దీంట్లో కింద శ్రీపతి శ్రీనివాస్ ఉంటారు, పక్కనే అదే ఉంటున్నటువంటి ఇంట్లోనే ఒక కనకదుర్గ ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించారు. దీంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పేసి ట్రస్ట్ కూడా నడుపుతున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఈ బిల్డింగ్ కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. శ్రీపతి శ్రీనివాస్ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. నిన్న పనికి ఎంతమంది వచ్చారు, కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమేం చేశారు, ఎంతమంది శిథిలాల కింద ఉన్నది ఒక్క శ్రీపతి శ్రీనివాస్ మాత్రమే తెలుసు. అతనే యజమాని కాబట్టి
దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. దాంతో పాటుగా రెస్క్యూ టీం కూడా 12 గంటలుగా విస్తృతంగా అయితే అన్ని రకాల చర్యలు చేస్తున్నారు. కానీ ఇంకా శిథిలాల కింద ఎంత మంది ఉన్నారని స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే ఇద్దరు మృతి చెందినట్టుగా అయితే ప్రాథమికంగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ రవికిరణ్, శిథిలాల కింద చిక్కున్న ఉపేందర్ అనే ఆయన కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎంతమంది శిథిలాల కింద ఉంది అనేది తెలియట్లేదు అంటున్నారు. సో ఉపేందర్ కు సంబంధించి వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? చూసిన నిన్న మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కూడా అక్కడికి టాపీ మేస్త్రులు ఇద్దరు వెళ్లారు. నలుగురు కూలీలు వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ టాపీ మేస్త్రులతో పాటు కూలీలు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారని తెలియదు. కోటేశ్వరరావు ఇద్దరు కూడా అక్కడ మేస్త్రులుగా ఉన్నారని చెప్తున్నారు. కోటేశ్వరరావు ఇప్పటికే బయటికి రావడం జరిగింది. అతను కూడా హాస్పిటల్లో వైద్యం అందుతుండగా మృతి చెందాడు. ఇంకొక వ్యక్తి ఉపేందర్ కూడా మేస్త్రిగా ఉన్నాడు. స్థానికంగా ఉన్నటువంటి కాలనీకి చెందినవాడు, లంబాడి కాలనీకి సంబంధించిన వ్యక్తి. అతను ఆ బిల్డింగ్ కింద చిక్కుకొని ఉన్నాడు. అతను త్వరగా బయటకు తీయాలి, అతను బతికుండా లేదా అని తెలియజేయాలని చెప్పేసి ఇటు ఎస్పీని కావచ్చు, కలెక్టర్ కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటున్నారు. అయితే రెస్క్యూ 6 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి స్లాబ్స్ అన్ని కూడా తొలగించాలని చాలా టైం పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రెస్క్యూ అనంతరం వివరాలు తెలియజేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో కొంత ఆ కుటుంబ సభ్యులందరూ కూడా స్థానికంగా వచ్చినటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు వేడుకుంటున్నారు. తమ ఉపేందర్ ని ఎలాగైనా బ్రతికించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. జోష్న అండ్ రవికిరణ్, 20 ఏండ్ల క్రితం బిల్డింగ్ పైన 6 అంతస్తులు నిర్మించాలి అని అనుకోవడం ఆలోచన రాహిత్యంగా కనిపిస్తోంది. మరోవైపు అధికారుల పర్మిషన్ లేకుండా అంత పెద్ద సాహసం అయితే చెయ్యరు. ఒకవైపు స్థానికులు కూడా అక్కడ కంప్లైంట్స్ పదే ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెబుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఏంటి, అసలు 6 అంతస్తులు కట్టాలి అనుకునేటువంటి ఆ పర్పస్ ఏంటి, దేనికోసం, ఈ వివరాలు ఏమైనా ఉన్నాయా? చూసిన ప్రస్తుతం అయితే శ్రీపతి శ్రీనివాస్ సంబంధించి ఒక వ్యక్తి ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఆ పాత బిల్డింగ్ ను కొని దాని మీద కన్స్ట్రక్షన్ చేసి పెద్ద ఎత్తున ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దీనికి పర్మిషన్స్ లేవని చెప్పేసి ముందస్తుగానే చాలా మంది ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా రామాలయం సంబంధించి వెళ్లే దారిలో ఉన్నటువంటి మూడవీధిలో కూడా ఇంకా చాలా బిల్డింగులకు కూడా పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీలో చట్టాలను కూడా అతిక్రమించి రాజకీయ అండదండలతోటి ఇట్లాంటి బిల్డింగ్స్ అన్ని కూడా రూపొందిస్తున్నారు. వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వాళ్ళకి వత్తాసు పలుకుతుండటం, పర్మిషన్ లేకుండా కూడా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయి కొన్ని లాడ్జ్లు కావచ్చు, అలాగే కొన్ని ట్రస్టుల పేరుతో, సేవా కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున బిల్డింగులు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో భద్రాచలం అంతా కూడా దాదాపు 200 పైచిలకు భవనాలు ఇదే విధంగా ఉన్నాయి. కింద పాత భవనాల మీదే మళ్ళా కన్స్ట్రక్షన్ చేసి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ కూడా లాడ్జీల రూపంలోనే భక్తుల సేవా కార్యక్రమాల రూపంలో ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు చేసే సమయంలో కనుక ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం వ్యాప్తంగా ఇటు రామాలయం మూడవీధుల్లో ముఖ్యంగా 100 నుంచి 200 వరకు కూడా బిల్డింగ్లు ఇదే విధంగా ఉన్నట్టుగా అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కలెక్టర్ కూడా చాలా మంది కోరుతున్నారు. రైట్ రవికిరణ్.